జై శ్రీరామ్. కష్టకాలంలో కరుణించే దైవం హనుమంతుడంటారు తులసీదాస్ గారు. శ్రీరామ భక్తుడైన ఆయన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల పాలనలో సుమారు 2 నెలల పాటు కష్టాల్ని అనుభవించవలసి వచ్చింది. ఆ సమయంలో హనుమంతుని కీర్తిస్తూ 40 శ్లోకాలు రాశారు. దాన్నే హనుమాన్ చాలీసా అంటారు. అందులో మొదటి ప్రార్థనా శ్లోకంలో శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి వరణవు రఘువర విమలయశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ అంటారు. ముందుగా నేను నా గురుదేవుల పాదపద్మధూళితో నా మనస్సుని, వాక్కుని, బుద్ధిని శుభ్రం చేసుకొని బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలనే ఈ 4ంటిని మనిషి ధర్మబద్ధంగా ఎలా వినియోగించుకోవాలో చెప్పిన ఆ శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నాను అంటారు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. జై శ్రీరామ్.